ఇక పద్మాక్షి డాక్టర్ని చంపేయాలని హాస్పిటల్కి వెళ్తుంది. పండు కూడా పద్మాక్షికి తెలియకుండా ఫాలో అవుతాడు. పండు కూడా హాస్పిటల్కి వెళ్తాడు. డాక్టర్కి ట్రీట్మెంట్ అవుతూ ఉంటే పద్మాక్షి అక్కడికి వెళ్తుంది. ఎవరు చూడకుండా డాక్టర్ సెలైన్లో ఓ ఇంజెక్షన్ కలిపేస్తుంది పద్మాక్షి. దాంతో డాక్టర్ ఊపిరి అందక ఇబ్బంది పడుతూ ఉంటుంది. పద్మాక్షి చూస్తూ పక్కనే నిల్చొని ఉంటుంది. తర్వాత మరో డాక్టర్తో సహస్రకి మందులు కావాలని మాట్లాడుతూ ఉంటుంది. ఇక పండు దూరం నుంచి చూసి సహస్ర మందుల కోసం పద్మాక్షి అమ్మగారు వచ్చారా అని ఇక వెళ్ళిపోతాడు. ఇక లక్ష్మికి ట్రీట్మెంట్ చేసిన డాక్టరే ఈ డాక్టర్ కండిషన్ని చూస్తుంది. డాక్టర్ని కాపాడాలని చాలా ప్రయత్నిస్తుంది. ఇక డాక్టర్ లక్ష్మి బిడ్డని మార్చిన విషయం డాక్టర్తో చెప్తుంది. ఎలా అయినా లక్ష్మి బిడ్డను లక్ష్మి దగ్గరికి చేర్చండి అని చెప్పి మాట తీసుకుంటుంది డాక్టర్. లక్ష్మి బిడ్డను లక్ష్మి దగ్గరికి ఎలా అయినా చేర్చుతా అని డాక్టర్ ఆ డాక్టర్కి మాటిస్తుంది. తర్వాత ఆ డాక్టర్ చనిపోతుంది. ఇక మరోవైపు అంబిక సుభాష్ని కలుస్తుంది. ఎంప్లాయీస్ డీటెయిల్స్ మొత్తం అడుగుతుంది. సుభాష్ తీసుకొచ్చి ఇవ్వడంతో పవర్ ఆఫ్ అటార్నీ కోసం ఇదంతా చేస్తున్నా అని, వాటితో ఏం చేస్తావని సుభాష్ అడిగితే ప్లాన్ మొత్తం చెప్తూ ఉంటుంది. పవర్ ఆఫ్ అటార్నీ కోసం విహారికి నేను వేస్తున్న ఉచ్చు ఇదే అని అంటుంది అంబిక. విహారి ఇంట్లోనే ఉండాలి కదా అని ప్లాన్ వర్కౌట్ అవ్వాలి అంటే అని సుభాష్ అంటే, రేపు వారి కూతురు బారసాల, వాడిని ఇంట్లోనే ఉంచుతా అని అక్క వదిన అనుకున్నారు. సో ఆ టైంలో నేను అనుకున్నది చేస్తా. నా పవర్ నాకు దక్కాలి సుభాష్. అప్పటి వరకు ఈ అంబిక చూస్తూ ఉండదు అని అంబిక సుభాష్తో అంటుంది. సహస్రని పాప హాల్లో వదిలేసి తన గదిలోకి వెళ్ళి టైంపాస్ చేస్తూ ఉంటుంది. ఇంతలో పాప గుక్కపట్టి ఏడుస్తూ ఉంటుంది. పండు పాపను తీసుకొని సముదాయిస్తూ ఉంటాడు. యమున వచ్చి చూసి సహస్రని పిలిచి, నీకు బుద్ధుందా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, పాపను పట్టించుకోకుండా గదిలో కాలక్షేపం చేస్తున్నావు. అసలు నువ్వు తల్లివేనా అని సీరియస్ అవుతూ ఉంటుంది సహస్ర పైన యమున. ఏమైంది అని పద్మాక్షి వచ్చి అడిగితే పాపని సహస్ర సరిగ్గా చూసుకోవడం లేదని చెప్తుంది యమున. ఇక పద్మాక్షి యమునతో, నా కూతుర్నే నువ్వంటావా? మరి నీ కొడుకు కూతురు భార్యని చూసుకుంటున్నాడా? కనీసం నువ్వు అడుగుతున్నావా? ఏ తండ్రి అయినా పిల్లలు పుడితే ఇంట్లోనే ఉంటూ బిడ్డని ఆడిస్తూ ఆ బిడ్డతోనే కాలక్షేపం చేస్తూ ఉంటాడు. కానీ నీ కొడుకు ఇంట్లో ఉంటున్నాడా? అసలు విహార్లో బిడ్డ పుట్టిన సంతోషం ఏమైనా ఉందా? ఇవేవి నీకు పట్టవా? నా కూతురు ఏమైనా నీకు అలుసుగా ఉందా? దాన్ని తిడుతున్నావు. మరి ఇదే విషయం నీ కొడుకుని నువ్వు అడిగావా? అసలు అంతెందుకు, రేపు బిడ్డ పుట్టి 21 రోజులు అవుతుంది. బారసాల చేయాలి అని ఏమైనా గుర్తుందా? కనీసం దాని గురించి నువ్వైనా మాట్లాడావా? కనీసం పాపకి ఏ పేరు పెడదామని అయినా ఆలోచించారా అని అడుగుతూ ఉంటుంది యమునని పద్మాక్షి. నా కొడుకు నిర్లక్ష్యం చేస్తున్నాడు తెలుసు వదిన, కానీ ఈ టైంలో తల్లి ప్రేమే ముఖ్యం కదా అని యమున అంటే, ఎప్పుడైనా బిడ్డకు తల్లిదండ్రుల ప్రేమ ఇప్పటికీ ముఖ్యమే. రేపు విహారి బారసాలకు లేకపోతే నాలో పాత పద్మాక్షిని చూస్తావని అంటుంది యమునతో పద్మాక్షి. సహస్ర తన కూతుర్ని బాగానే చూసుకుంటుంది. అవసరమైతే కేర్ టేకర్ని పెడతా అని పద్మాక్షి అంటుంది. ఇక యమున విహారి దగ్గరికి వెళ్ళి, విహారి, నువ్వు నా మాట విన్నా వినకపోయినా ఏమైనా సరే నువ్వు చేయాల్సిన బాధ్యతలు కొన్ని ఉంటాయి. అవి నువ్వు చేయాల్సిందే. రేపు ఆ పాపకి బారసాల చేసి నువ్వే నామకరణం చేయాలి అని అంటుంది విహారితో యమున. మీకెంత చెప్పినా అర్థం కావడం లేదా? నాకు ఏ బంధాలు లేవు అని విహారి అంటే, రేపు నువ్వు ఉండాల్సిందే, లేదంటే నా మీద ఒట్టే అని యమున అంటుంది. ఇక మరోవైపు బామ్మ రోజులు లెక్కపెట్టి బాబుకి బారసాల నామకరణం చేయాలి అని అంటుంది. ఇప్పుడే వద్దు బామ్మ, కొన్ని రోజులు ఆగి చేద్దామని లక్ష్మి అంటే, అలా తప్పు, 21 రోజులకే చెయ్యాలి అని బామ్మ అంటుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.